హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై లవ్ స్టోరీ పార్ట్ 2 ముగింపు. కథలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హారిక హర్షకు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పి బైక్ కీస్ తీసుకొని వెళ్ళింది. ఇక హర్ష తన రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషపడతాడు. ఆ అమ్మాయి చేసి ఇచ్చిన కాఫీ తాగా, తనతో మాట్లాడా, తన బైక్ తీసుకొచ్చా, మెల్లగా తను కూడా నాతో క్లోజ్ అవుతుంది అని చాలా సంతోషంగా ఉంటాడు. ఇక నైట్ వాళ్ళ బావని తీసుకురావడానికి బస్టాండ్కి వెళ్తాడు హర్ష. వాళ్ళ బావ అప్పుడే బస్ దిగి హర్ష బైక్ ఎక్కి ఇంటికి వస్తూ, సారీరా హర్ష, అర్జెంట్ పని పడింది, అందుకే ఆదివారం కూడా ఇంట్లో ఉండకుండా వెళ్లాల్సి వచ్చింది. ఇంటి దగ్గర ఉండుంటే మంచి సినిమాకి వెళ్దాం అనుకున్నాం. ఏం చేద్దాం, మా మేనేజరు ఏదో ఒక పని పెడతాడు. ఏం పర్లేదులే బావా, నాకు బాగానే టైంపాస్ అవుతుందిలే, నువ్వేం బాధపడకు. అవునా, ఎలారా, ఊరంతా తిరుగుతున్నావా? లేదు బావా, ఇంటి పక్కన అంత అందమైన అమ్మాయిని పెట్టుకొని ఊరంతా ఎందుకు తిరుగుతా అని చిన్నగా అంటాడు. ఏంటి? అదే బావా, ఇంట్లో చిన్నుగాడు ఉంటే ఎందుకు టైంపాస్ అవ్వదు అని చెప్పి కవర్ చేస్తాడు. అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేస్తారు. హర్ష బైక్ లాక్ చేస్తూ హారిక మేడపైన ఉండడం చూశాడు. త్వరగా పైకి వెళ్ళాలి అని ఇంట్లోకి వెళ్ళి, అక్క, నేను కొద్దిసేపు పైకి వెళ్ళి వస్తా, ఆ చల్లగాలి ఎంజాయ్ చేసి వస్తా అంటాడు. ఇప్పుడు ఎందుకురా, భోజనం చేశాక నేను వస్తా, ఇద్దరం చల్లగాలిని ఎంజాయ్ చేద్దాం అంటాడు వాళ్ళ బావ. చల్లగాలి కాదు బావా, పిల్లగాలి అని మనసులోనే అనుకుంటూ, ఏం లేదు బావా, ఒక ఫ్రెండ్తో కాల్ మాట్లాడేసి వస్తా, కావాలంటే మనం భోజనం చేశాక మళ్ళీ వెళ్దాం అని ఏదో అలా చెప్పేసి పైకొస్తాడు. కానీ అక్కడ ఆ అమ్మాయి ఉండదు. అబ్బా, ఎందుకు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది అని అప్సెట్ అయ్యి కూర్చొని ఉంటాడు. ఇంతలో తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు. అరే మామ, ఏంట్రా, అసలు అక్కడికి వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు? అంతేలేరా, మమ్మల్ని మర్చిపోయావు అని వెటకారంగా అంటాడు. లేదు మామ, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాన్రా, నేనేమైనా ఇక్కడే ఉంటానా ఏంటి? మళ్ళీ అక్కడికే కదరా వచ్చేది, కనీసం మాకు ఫోన్ చేయనంత బిజీగా ఉన్నావారా అక్కడ అని అంటాడు తన ఫ్రెండ్. లేదురా మామ, ఇక్కడ మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది. అబ్బా, ఏముందిరా అసలు, అందానికి ఆధార్ కార్డులా ఉంది. అనుకున్నారా, నువ్వు ఒక్కసారి కూడా ఫోన్ చేయనప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇలాంటిదేదో ఉందని అని నవ్వుతూ అంటాడు. అరే మామ, ఇంకా వన్ సైడే, ఇప్పుడిప్పుడే మాటలు కలుస్తున్నాయి, చూడాలి ఏమవుతుందో. అయినా మన కాలేజీలో ఎందుకురా, ఇలాంటి అమ్మాయి ఒక్కరు కూడా లేరు. మన కాలేజ్ అమ్మాయిలా, వాళ్ళ గురించి చెప్పకరా బాబు, ఒక్కదానికి కూడా సరిగ్గా ముక్కు ముఖం ఉండదు, అయినా తెగ తిప్పుకుంటూ తిరుగుతారు. అవునరా, నిజమే అని నవ్వుకుంటారు ఇద్దరు ఇద్దరు. ఇంతలో ఆ అమ్మాయి మళ్ళీ మేడపైకి వస్తుంది. రే మామ, నేను మళ్ళీ కాల్ చేస్తా, తను ఇప్పుడే వచ్చింది అని ఆనందంగా చెప్తాడు. సరే కానీ కానీ ఇక కానీ అని నవ్వుతాడు. హాయ్ హారిక గారు అని పలకరిస్తాడు హర్ష. హాయ్ హర్ష గారు అని డల్గా చెప్తుంది. ఏమైందండి, డల్గా ఉన్నారు, హెల్త్ బాగాలేదా అని అడుగుతాడు. లేదండి, నాకేమో ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది, నాన్నకు ఫోన్ చేసి మరీ తీసుకురమ్మని చెప్పాను. నాన్న తెస్తారని ఆశగా ఎదురుచూశా, కానీ తేలేదు. అడిగితే మర్చిపోయానమ్మా, రేపు తెస్తాలే అన్నాడు. ఇక నాకు కోపం వచ్చి ఇలా పైకొచ్చా అని చెప్పింది హారిక. సరే, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుంది అంతే కదా, నేను వెళ్ళి తీసుకొస్తా, ఇక్కడే ఉండండి, 5 నిమిషాల్లో వచ్చేస్తా. అయ్యో వద్దండి, నా కోసం మీరెందుకు వెళ్ళడం? ఏం పర్వాలేదు, ఐస్ క్రీమ్ తినకుంటే చచ్చిపోతానా ఏంటి? ఏం వద్దు, మీరు ఉదయం చేసిన హెల్ప్కే చాలా గిల్టీగా ఉంది, మీరు అవన్నీ పట్టించుకోకండి, 5 నిమిషాల్లో వస్తా, ఇక్కడే ఉండండి చాలు అని వెళ్ళిపోతాడు. తన మాట వినకుండా హర్ష ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్తాడు. వస్తుండగా రాంగ్ రూట్లో ఒకడు వచ్చి హర్షని గుద్దేస్తాడు. హర్ష బైక్ మీద నుండి కింద కింద పడిపోతాడు. చేతికి దెబ్బ కూడా తగులుతుంది. గుద్దినవాడు పారిపోతాడు. ఐస్ క్రీమ్ కూడా కింద పడిపోయింది. అయితే హర్ష మళ్ళీ తీసుకురావడానికి మెల్లగా లేచి బైక్ తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ హారిక వాళ్ళమ్మ పిలుస్తూ ఉంటుంది. కిందకరా, ఏం చేస్తున్నావు అంతసేపు మేడపైన అని అంటుంది. అబ్బా వస్తాలే అమ్మా, కాస్త చల్లగాలిని కూడా ఎంజాయ్ చేయ నీవు అని కోపంగా అంటుంది. అయినా ఇతనేంటి ఇంకా రాలేదు అని మనసులోనే అనుకుంటుంది. ఇక వాళ్ళమ్మ, నీ ఇష్టం, ఎంతసేపు అయినా అక్కడే ఉండు అని కాస్త కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. హర్ష ఎవరూ చూడకుండా పైకి వస్తాడు. ఇదిగోండి ఐస్ క్రీమ్ అని నవ్వుతూ ఇస్తాడు. అరే ఏంటండి, 5 నిమిషాలని చెప్పి వెళ్ళారు, అర్ధగంటకొచ్చారు, అయ్యో చేతికి ఏంటండి ఆ దెబ్బ అని కాస్త భయంగా అడిగింది. ఏం లేదండి, చిన్న దెబ్బే, తగ్గిపోతుందిలే
ఐస్ క్రీమ్ తీసుకొని వస్తుండగా వేరే వాడు రాంగ్ రూట్లో వచ్చి గుద్దాడు. వాడు ఫుల్గా మందు తాగి బండి నడుపుతున్నాడు. నేను కింద పడినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఐస్ క్రీమ్ కూడా కింద పడిపోయింది. మళ్ళీ వెళ్ళి ఇంకో ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసరికి లేట్ అయ్యింది. అంతే అని నవ్వుతూ చెప్తాడు. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తా అని చెప్పి ఒక క్లాత్ తీసుకొచ్చి హర్ష చెయ్యి కడుతూ, అందుకే ఈ టైంలో వద్దని చెప్పా, మీరే వినకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి ఎలా దెబ్బ తగిలిందో. అరే చిన్న దెబ్బే కదా, ఏం కాదులే, మీరు ముందు ఐస్ క్రీమ్ తినండి, కరిగిపోతుంది అని నవ్వుతూ అంటాడు. సరేలే అని ఐస్ క్రీమ్ తింటూ, అవును, మిమ్మల్ని ప్రిన్సిపల్ కాలేజ్ నుండి 1 మంత్ సస్పెండ్ చేశారటగా. అదే ఆ రోజు బైక్లో వచ్చేటప్పుడు చిన్నుగాడు చెప్పాడులే అని అంటుంది. అవునండి, అదేదో చిన్న కాలేజీ గొడవ, నన్ను నా ఫ్రెండ్స్ని సస్పెండ్ చేశారు అని అమాయకంగా చెప్తాడు. ఇంతకీ ఐస్ క్రీమ్ ఎలా ఉందో చెప్పలేదు. అయ్యో, ఎంత రిస్క్ చేసి తెచ్చిన ఐస్ క్రీమ్ ఎందుకు బాగుండదు, చాలా బాగుంది అని ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక హారిక, సరే హర్ష గారు, బాయ్, రేపు కలుద్దాం ఇక్కడే అని అంటుంది. అదేంటండి, అప్పుడే వెళ్ళిపోతున్నారా అని ఆశ్చర్యంగా అంటాడు హర్ష. అయ్యో, ఇప్పటికే మా అమ్మ అరచి వెళ్ళింది, ఇంతసేపు ఏం చేస్తున్నావు, వచ్చి పడుకో అని. నేనే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నా అని అంటుంది హారిక. సరే వెళ్ళండి అని అంటాడు. అవును, ఈ దెబ్బ ఎలా తగిలింది అని మీ అక్క అడిగితే ఏం చెప్తారు అని అనుమానంగా అడిగింది. నీ వల్ల అని మాత్రం చెప్పండే అని నవ్వుతూ అంటాడు. అమ్మయ్య, చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది హారిక. తర్వాత రోజు, రేయ్ హర్ష, నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, ఈరోజు నన్ను ఆఫీస్ దగ్గర విడిచిపెట్టి బండి తెచ్చుకో, మళ్ళీ చిన్నుగాడిని స్కూల్ దగ్గర విడిచిపెట్టి రా ఈ ఒక్కరోజు అని చెప్తాడు బావ. నువ్వు అంతలా చెప్పాలా బావా, విడిచిపెడతాలే, పద వెళ్దాం అని అంటాడు హర్ష. వాళ్ళ బావని ఆఫీస్ దగ్గర విడిచిపెట్టి వస్తుండగా అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ హారిక ఉండడం చూశాడు. వెంటనే తన దగ్గరికి వెళ్ళాడు. ఏంటండి ఇక్కడున్నారు, మీ బైక్ ఏమైంది, కాలేజ్కి బైక్లో వెళ్తారు కదా అని అడిగాడు హర్ష. అవును, కానీ బైక్ స్టార్ట్ కావడం లేదు, ఎందుకో. కాలేజీకి లేట్ అవుతుంది అని బస్లో వెళ్దామని బస్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పింది. అవునా, బస్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో, నేను డ్రాప్ చేయనా అని అంటాడు. వద్దులేండి, ఏం పర్వాలేదు, నేనే బస్సులో వెళ్తా, మీరు వెళ్ళండి. అవును, మీరెక్కడి నుంచి వస్తున్నారు అని అడిగింది హారిక. మా బావని ఆఫీస్ దగ్గర విడిచిపెట్టి వస్తుంటే మీరు కనిపించారు అని అంటాడు హర్ష. ఇంతలో హారికకి ఫోన్ వస్తుంది. హలో, చెప్పవే, బస్సు ఇక్కడ పంచర్ అయ్యింది, స్టాప్కి వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది, నువ్వేదైనా ఆటోలో వెళ్ళిపో అని ఆ బస్సులో వస్తున్న ఫ్రెండ్ కాల్ చేసి చెప్తుంది హారికకి. అవునా, సరేలే అని ఫోన్ కట్ చేసింది. సరే అండి, అయితే నేను మరి వెళ్ళనా అని అంటాడు హర్ష. మీరేమీ అనుకోకపోతే నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా, బస్ పంచర్ అయిందట, వచ్చేసరికి లేట్ అవుతుందని ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది అని అమాయకంగా అడిగింది హారిక. అయ్యో, మీరెక్కండి, నేను తీసుకెళ్తాను అని నవ్వుతూ అంటాడు. ఆ అమ్మాయి బైక్ ఎక్కి కూర్చోగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో చిన్నుగానికి స్కూల్ టైం అవుతుంది. వాళ్ళక్క హర్షకి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. హర్ష కొద్దిసేపు అయ్యాక ఇంటికి వస్తాడు. ఆలోపే స్కూల్ టైం దాటేసింది. వాళ్ళక్క, ఏంట్రా హర్ష ఫోన్ చేస్తే ఎత్తవు, ఇక్కడ వాడిని స్కూల్ దగ్గర విడిచిపెట్టాలని చెప్పాడు కదా మీ బావ, ఎక్కడికి వెళ్ళావు అని కాస్త కోపంగా అడిగింది అక్క. అది బైక్ స్టార్ట్ అవ్వలేదక్క, అందుకే కాస్త లేట్ అయింది అని తడబడుతూ చెప్పాడు. అన్నీ అబద్ధాలే అని కోపంగా చూస్తూ అన్నాడు చిన్నుగాడు. అరే, నేను నిన్ను ఇప్పుడు స్కూల్లో విడిచిపెడతా కదా అని తీసుకెళ్ళాడు. చిన్నుని స్కూల్ దగ్గర విడిచిపెట్టి వస్తుండగా వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశాడు. రేయ్ మామ, పరీక్షల డేట్ వచ్చింది, ఇక మన సస్పెండెడ్ డేస్ కూడా 2 రోజుల్లో కంప్లీట్ అవుతున్నాయి, ఎప్పుడొస్తున్నావు నువ్వు అని అడుగుతాడు తన ఫ్రెండ్. ఇంకా 2 రోజుల్లో వస్తానులేరా, మా నాన్న కూడా ఫోన్ చేశాడు రమ్మని, వచ్చి ఈ పరీక్షలు ఎలాగైనా పాస్ అవ్వాల్సిందే అంటున్నాడురా. మరి ఎంతవరకు వచ్చింది నీ లవ్ మ్యాటర్, ప్రపోజ్ చేసావా లేదా, లేకుంటే చెప్పురా, లేట్ చేయకు అని అంటాడు తన ఫ్రెండ్. సరే సరే చెప్తా, నేను మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేశాడు. నిజమే, తనకి ఈరోజు రాత్రి చెప్పేస్తా, ఇక మళ్ళీ నేను ఊరెళ్ళాలి, మళ్ళీ 1 మంత్ వరకు రాలేను అని ఆలోచిస్తూ మనసులో అనుకుంటాడు. ఎలాగైనా ప్రపోజ్ చేయాలి అనుకొని రాత్రి మేడపైకి వెళ్ళి తన కోసం టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటాడు హర్ష. అంతలో హారిక పైకి వచ్చి, హాయ్ హర్ష గారు అని అంటుంది. వెనుకకు తిరిగి చూసి, హాయ్, ఇక్కడ హాయిగా ఎవరూ లేరు,
అని డల్గా అంటాడు. ఏమైంది సార్? ఎందుకంత డల్గా ఉన్నారు? ఏం జరిగింది? అని అడిగింది హారిక. ఏం లేదు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ప్రపోజ్ చేయాలంటే భయమేస్తుంది. నా దగ్గర ఎక్కువ టైం కూడా లేదు. త్వరగా చెప్పేయాలి అని డల్గా అంటారు. అవునా? మరి చెప్పేయొచ్చుగా. తనకి ఇష్టం ఉంటే లవ్ చేస్తుంది. లేదంటే లేదు అని చెప్తుంది. అంతేగా. దానికెందుకు భయపడటం అని సరదాగా చెప్తుంది హారిక. తనకెక్కడ ఇష్టం లేదంటుందో అని నా భయం. అబ్బో! చాలా సిన్సియర్‌గా లవ్ చేస్తున్నారనుకుంటా. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి? ఏం పేరు తన పేరు? అని కాస్త నవ్వుతూ అడుగుతుంది ఆ అమ్మాయి. మా అక్క వాళ్ళ పక్కింటమ్మాయి. తన పేరు హారిక. చాలా అందంగా ఉంటుంది. చాలా మంచిది కూడా అని చెప్పగానే హారిక షాక్ అయ్యి అలా సైలెంట్‌గా ఉండిపోతుంది. అవును హారిక, అది నువ్వే. నేను ఈ ఇంటికి వచ్చిన రోజు నువ్వు చిన్ను గాని కోసం ఇంట్లోకి వచ్చావు కదా! ఆ రోజే నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయా. ఇక్కడ 2 రోజులు ఉండటానికి ఇబ్బంది పడే నేను నిన్ను చూశాక ఇక్కడ నెలేంటి జీవితాంతమైనా ఉండిపోవచ్చు అనుకున్నా. ఆ రోజు నీ బైక్ పంచర్ అయినప్పుడు దేవుడు నాకు నీతో మాట్లాడడానికి ఇచ్చిన మొదటి అవకాశం అనుకున్నా. నీ కోసం ఐస్ క్రీమ్ తెచ్చినప్పుడు ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుందో అనుకున్నా. ఈరోజు బైక్ మీద నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు పికప్ చేసుకునే అదృష్టం కూడా ఉంటే బావుండు అనుకున్నా. ఇక చాలు ఆపు. మార్నింగ్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది హారిక. తనకు ఇష్టం లేదేమో చెప్పకుండా ఉండాల్సింది. ఓహ్! షిట్ అని బాధగా అనుకున్నాను. ఆ తర్వాత ఆ తర్వాత రోజు నుండి హారిక హర్షతో మాట్లాడడమే మానేసింది. వాళ్ళక్క ఇంటికి కూడా వెళ్ళడం లేదు. రాత్రి మేడపైకి కూడా రాకపోవడంతో హర్ష చాలా అప్సెట్ అవుతాడు. రేపు హర్షని ఊరికి బయలుదేరి రమ్మని వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్తాడు. హారిక వస్తే చివరిసారిగా మాట్లాడి సారీ చెప్పి వెళ్దాం అనుకొని రాత్రి మేడపైన తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అలా వెయిట్ చేసి ఇక రాదులే అనుకొని కిందకు వెళ్తుండగా స్టెప్స్‌లో తను ఎదురొచ్చింది. ఎక్కడికి అని అంది కోపంగా. దేవుడు ఏం దేవుడేంటి? దేవుడా! ఏంటి ఇంత కోపంగా ఉంది? కొంపతీసి కొడుతుందా ఏంటి? అని అనుకొని మెల్లగా పైకి వెళ్ళాను. రేపు ఊరు వెళ్తున్నారా? మళ్ళీ ఎప్పుడొస్తావు? అని అడిగింది. ఏమో తెలీదు అని జాలిగా అన్నాడు హర్ష. మరి మళ్ళీ రానివాడివి నాకెందుకు ప్రపోజ్ చేశావు? అని కాస్త క్యూట్‌గా అడిగింది. అయినా నీకిష్టం లేదు కదా! ఇక మళ్ళీ నేనొచ్చి ఏం చేయాలి? అని అంటాడు. నేను చెప్పానా నాకిష్టం లేదని? అంటే నీకిష్టమేనా? అని ఆశ్చర్యంగా, ఆనందంగా అడిగా. అవును ఇష్టమే. ఇంకొన్ని రోజులు చెప్పకుండా ఏడిపిద్దాం అనుకున్నా. కానీ నువ్వు రేపు ఊరెళ్తున్నావని ఇప్పుడు చెప్తున్నా అని నవ్వుతూ చెప్పింది. అవునా! ఎంత భయపడ్డానో తెలుసా? అసలు నువ్వు అలా సడెన్‌గా వెళ్ళిపోవడం, మళ్ళీ నాతో మాట్లాడకపోవడం, ఇంటికి కూడా రాకపోవడంతో అరే! అనవసరంగా చెప్పి బాధపెట్టానేమో అని అనుకున్నా. అదేం లేదులే. అమ్మాయిలం కదా! కాస్త ఆలోచించుకోవాలి. వెంటనే యెస్ ఎలా చెప్తాం? నువ్వేమైనా మహేష్ బాబువా? అని నవ్వుతూ అంది. అబ్బో! మహేష్ బాబు అయితే వెంటనే చెప్పేస్తారా? అని ఇద్దరు సరదాగా నవ్వుకుంటారు. తర్వాత ఐ లవ్ యూ హారిక అని అంటాడు. ఆ అమ్మాయి కూడా నవ్వుతూ ఐ లవ్ యూ టు హర్ష అని అంది. తర్వాత హారిక నాకు మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలనుంది హర్ష అని ప్రేమగా అడిగింది. నేను కూడా వస్తా. ఇద్దరం బైక్‌లో వెళ్ళి అలా తిరిగేసి వద్దాం అని అంటుంది. మరి మీ అమ్మ, నాన్న వాళ్ళు ఏమీ అనరా? వాళ్ళు పడుకున్నారులే. మనం సైలెంట్‌గా వెళ్ళొద్దాం అనుకొని వాళ్ళిద్దరూ వెళ్ళి ఐస్ క్రీమ్ తిని ఖాళీ రోడ్ల మీద ఇద్దరు నడుస్తూ, మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చారు. అప్పటికే టైము 12 అయ్యింది. సరే బాయ్ హర్ష. ఇక వెళ్ళి పడుకో. రేపు ఉదయం ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా! అని ప్రేమగా అడిగింది. లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి అయిపోతే వెంటనే ఇక్కడికి వస్తా. నీతో అప్పుడు చాలా టైం స్పెండ్ చేస్తా అని అంటాడు. సరే మరి. హర్షని హగ్ చేసుకొని గుడ్ నైట్ చెప్పి వెళ్ళింది. తర్వాత రోజు ఉదయం హర్ష ఊరికి బయలుదేరాడు. సరే అక్క జాగ్రత్త. ఏరా చిన్ను ఇదిగో చాక్లెట్. మళ్ళీ వస్తాలే ఎగ్జామ్స్ అయిపోయాక. మళ్ళీ వస్తావా? అని ఆశ్చర్యంగా అడిగాడు. వాడు బాగా చదువుకొని వా బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయి. ఈ ఎగ్జామ్స్ పాస్ కావాలి ఖచ్చితంగా. నాన్నని ఇబ్బంది పెట్టకు
అని అక్క చెప్పింది. అబ్బా! ఎన్నిసార్లు చెప్తావక్క? నువ్వు పద బావ పోదాం అని చెప్పి ఆ అమ్మాయి బయటకు వస్తుందేమో అని వాళ్ళ ఇంటి వైపు చూశాడు. కొద్ది దూరం వెళ్ళాక హర్షకి ఆ అమ్మాయి ఫోన్ చేసి వెనక్కి తిరిగి చూడు అంది. చూస్తే ఆ అమ్మాయి కూడా వెనకాలే బస్ స్టాండ్‌కి వస్తుంది. హర్ష చూసి నవ్వుతాడు. ఇక అలానే బస్ స్టాండ్ దగ్గరకు వస్తాడు. ఇంకా బస్ రావడానికి సమయం పడుతుంది. సరే బావ నేను బస్ ఎక్కి వెళ్తాలే. నువ్వు ఇంటికి వెళ్ళు. ఆఫీస్‌కి టైం అవుతుంది కదా నీకు అని బావని పంపించడానికి ట్రై చేశాను. ఏం పర్లేదులేరా ఆఫీస్‌కి లేట్‌గా వెళ్తే ఒక రోజుకి ఏమి కాదులే. అబ్బా బావ వెళ్ళిపోతే హారిక దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటే ఈయన బస్సొచ్చేదాకా కదిలేలా లేడే అని సాడ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. సరేలే నేనిక్కడి నుంచి సెండ్ ఆఫ్ ఇస్తా అని సైగ చేస్తుంది హారిక. ఇంతలో బస్సొచ్చింది. హర్ష బస్‌లోకి వెళ్ళాడు. వాళ్ళ బావ సరేరా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. బస్ దిగి హారిక దగ్గరికి వెళ్ళాడు హర్ష. అయ్యో! బస్సు బయలుదేరుతుందేమో వెళ్ళు అని అంది హారిక. అప్పుడే వెళ్ళదులే. నువ్వు చెప్పు. ఈరోజు నీ డ్రెస్ అదిరిపోయింది. చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు హర్ష. అవునా! నీకోసమే వేసుకున్నా. అబ్బో! ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా వేసుకోలేదు. కానీ ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రం వేసుకున్నావు అని వెటకారంగా అన్నా. ఆహా! సరే గాని మళ్ళీ త్వరగా రా. ప్లీజ్. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అని బాధగా చెప్పింది. మరి ఎగ్జామ్స్ రాయకుండా ఇక్కడే ఉండిపోనా అని అన్నాడు హర్ష. వద్దులే మీరు ఎగ్జామ్స్ బాగా రాసి నా కోసం త్వరగా రండి. ఓకేనా? అని నవ్వుతూ అంది. ఇంతలో బస్ హార్న్ మోగింది. సరే హారిక బాయ్. నేను ఎగ్జామ్స్ రాసి వెంటనే వచ్చేస్తా అని బస్సులోకి వెళ్ళాను. హారిక కూడా అలా చూస్తూ బాయ్ చెప్పింది. బస్సు బయలుదేరింది. ఏంటో ఈ ఊరుకు వచ్చేటప్పుడు లేని ఫీలింగు వెళ్ళేటప్పుడు వస్తుంది. చాలా మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ వచ్చేసింది అని విండో సీట్‌లో కూర్చొని తన మనసులో అనుకుంటాడు. హారిక ఇంటికి వచ్చి హర్ష వాళ్ళ అక్క ఇంటికి వెళుతుంది. ఏంటక్కా మీ తమ్ముడు వెళ్ళిపోయాడని బాధగా ఉన్నావా? అని నవ్వుతూ అడిగింది. వెళ్ళిపోయాడు అని కాదు. కానీ హారిక వాడు ఈ కాలేజ్ గొడవలు ఇంకా నాన్న మాట సరిగా వినడం లేదు. ఈ ఎగ్జామ్స్ పాస్ కాకుంటే మా నాన్న వాడిని ఇంట్లోకి కూడా రానివ్వడు. వాడికి చెప్పడానికి అమ్మ కూడా లేదు. అందుకే ఇక నేనే అరచి, తిట్టి చెప్తుంటా. ఎలా బాగుపడతాడో ఏమో అని బాధగా అంది. ఏం కాదులే అక్క పాస్ అవుతాడులే. సరే అమ్మ పిలుస్తుంది నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళింది. ఇంటికి చేరుకున్న హర్ష రాత్రి తన ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన నుండి కాల్ వచ్చింది. హలో ఇంటికి వెళ్ళావా అని అడిగింది. ఆ వచ్చా సాయంత్రమే. నువ్వేంటి కాల్ చేయడానికి ఇంతసేపు అని కాస్త కోపంగా అడిగాడు. అరే! నీకంటే మొబైల్ ఉంది. నేను నాన్న వచ్చాక సైలెంట్‌గా తీసుకొని మేడపైకి వచ్చి మాట్లాడాలి. ఎంత రిస్క్ ఉంటుందో తెలుసా? అవునవునులే. అయితే నీకిప్పుడు మొబైల్ కొనివ్వాలనమాట అని నవ్వుతూ అడిగాడు. ఏం వద్దులే. 1 మంత్ ఆగితే మా నాన్న నాకు కొనిస్తా అన్నాడు. నువ్వేం భయపడకు. అవును తిన్నావా? ఆ! తిన్నా. తిని ఇలా మేడపైకి వచ్చి నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. మరి నువ్వు తిన్నావా? అని అడిగాడు. తిన్నా. కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. చేస్తావా? అని అడిగింది. ప్రామిసా? ఏంటి? నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా! దానికి ప్రామిస్ ఎందుకు? ఖచ్చితంగా చేసుకుంటా అని నవ్వుతూ అన్నాను. అది కాదు. నువ్వు నీ పరీక్షలు అయ్యేంత వరకు నాతో మాట్లాడకూడదు. నువ్వు బాగా చదివి పరీక్షలు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. నీ చివరి పరీక్ష అయిపోయాక నేను నీకు కాల్ చేస్తా. అప్పుడు నువ్వు అన్ని పరీక్షలు పాస్ అవుతా అని ధైర్యంగా నాతో చెప్పాలి. సరేనా? దానికి ప్రామిస్ చెయ్యి అని అడిగింది. ఏంటి హారిక? నీతో మాట్లాడకుండా అన్ని రోజులు ఎలా ఉంటా అనుకున్నావు? అయినా నేను పరీక్షలు ఖచ్చితంగా పాసవుతా. నువ్వేం భయపడకు అని చెప్పా. అప్పుడు హారిక మళ్ళీ హర్ష వాళ్ళక్క చెప్పిన మాటలు గుర్తొస్తాయి. లేదు. నువ్వు నాతో నీ పరీక్షలయ్యే వరకు మాట్లాడకూడదు. అంతే. చివరి పరీక్ష అయ్యాక నేనే నీకు కాల్ చేస్తా అని చెప్పాగా అని అంది. అబ్బా! తప్పదంటావా? అని జాలిగా అడుగుతాడు. అవును అని అంది. సరేలే అయితే ప్రామిస్. పరీక్షలయ్యే వరకు నేను నీతో మాట్లాడను అని ఇష్టం లేకున్నా ప్రామిస్ చేశా. ఓకే. గుడ్. ఇంక పరీక్షలకి ఒక్కరోజే టైం ఉంది కదా! చదవడం స్టార్ట్ చెయ్యి. ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఏంటో పిచ్చిది అనుకోని కిందకి వెళ్ళిపోయాను. తర్వాత హర్షకి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. బాగా చదివి రాస్తుంటాడు. హర్ష ఇంతలా చదవడం చూసి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
రాత్రి హర్షకి టీ కూడా పెట్టిస్తాడు. అప్పుడు హర్ష కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పరీక్షలన్నీ చాలా బాగా రాస్తూ ఉంటాడు. ఇక చివరి పరీక్ష రాసి రాత్రి తన కాల్ కోసం ఎంతో ఆనందంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ రాత్రి 12 అవుతున్నా కూడా ఇంకా కాల్ రాకపోవడంతో కోపంగా వెళ్లి పడుకుంటాడు. తర్వాత రోజు కూడా తన కాల్ చేయకపోవడంతో ఇలా కాదు అని వాళ్ళ అక్క ఊరికి బయలుదేరతాడు. మొదట్లో ఉన్న హారిక ఇల్లు చూడగానే ఆ ఇంటికి లాక్ వేసి ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు అని మనసులో టెన్షన్ పడుతూ వాళ్ళ అక్క ఇంటికి వెళ్తాడు. 2 రోజులు అవుతున్నా హారిక వాళ్ళు ఇంకా ఆ ఇంటికి రాకపోవడంతో చిన్నగా వాళ్ళ అక్కని అడుగుతాడు. అప్పుడు వాళ్ళక్క, అవునరా, వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళాక ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది. వాళ్ళ నాన్న కాల్ లిస్ట్‌లో నీ నంబర్ ఉందట. ఎంక్వైరీ చేసి మరీ తెలుసుకున్నాడట అది నీ నంబర్ అని. వాళ్ళ నాన్న ఇంటి మీదకు వచ్చి మరీ గొడవ పెట్టుకొని వెళ్ళాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కూడా ఫిక్స్ అయిందట. నువ్వెక్కడ ఈ పెళ్లి ఎక్కడ చెడగొడతావో అని వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు. నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా! డిస్టర్బ్ అవుతావేమోనని నీకు ఇవన్నీ చెప్పదలుచుకోలేదు. అయ్యిందేదో అయ్యింది. ఇక వదిలేయ్ అని అంది వాళ్ళక్క. ఆ మాట విన్న హర్షకు ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అవుతుంది. చాలా సాడ్‌గా ఉంటాడు. కాల్ చేస్తున్నా రెస్పాండ్ ఉండదు. ఇంకా బాధగా ఉంటాడు. హర్ష బాధగా ఉండడం చూసి వాళ్ళక్క తన దగ్గరికి వచ్చి, "ఏంట్రా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నావా?" "అబ్బే! అదేం లేదక్కా" అని తడబడుతూ ఉంటాడు. "మీరిద్దరూ లవ్ చేసుకునే విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయి నాకు చెప్పింది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో కూడా తెలిసి పెద్ద గొడవ జరిగింది. నువ్వు ముందు మంచి జాబ్ తెచ్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. తర్వాత నేనే ఒక మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను." "లేదక్కా, నేను ఆ అమ్మాయిని మర్చిపోలేను. తనెక్కడున్నా వెతికి తననే పెళ్లి చేసుకుంటా" అని చెప్పి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినా అతను ఆ అమ్మాయి కోసం వెతికి వెతికి తనని మర్చిపోలేక బాధతో ఫుల్లుగా సిగరెట్స్, డ్రింక్స్‌కి అడిక్ట్ అయిపోతాడు. కొడుకు ఇలా అయిపోవడంతో వాళ్ళ నాన్న చాలా భయపడి, బాధపడుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రోజు హారిక పెళ్లవుతున్న రోజు. హారిక అక్కడి నుండి పారిపోయి హర్ష కోసం హర్ష వాళ్ళ ఊరికి వస్తుంది. బస్ స్టాండ్‌లో దిగిన వెంటనే వేరే అతని దగ్గర ఫోన్ అడిగి హర్షకి కాల్ చేస్తుంది. అయితే అప్పటికే బాగా తాగి పడిపోయిన హర్ష మొబైల్ మోగుతున్నా పట్టించుకోడు. ఇంకా చాలా సేపు ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ అమ్మాయి ఆ మొబైల్ అతనికి మొబైల్ ఇచ్చేసి ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉంటుంది. అయితే అప్పటికే ఆ అమ్మాయిని గమనించిన అతను కొంతమంది రౌడీలను పిలిచి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలని డిసైడ్ అవుతారు. కొద్ది దూరం ఆ అమ్మాయిని ఫాలో అయ్యి కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళి ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీలో బంధిస్తారు. కొంతసేపటికి హర్ష మత్తు దిగిపోయి ఫోన్ చూసుకుంటాడు. అందులో కొత్త నెంబర్‌తో చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో ఎవరబ్బా కొత్త నెంబర్‌తో, ఒకవేళ హారిక ఏమో అనుకోని ఆనందంతో కాల్ చేస్తాడు. బాగా మందు తాగిన రౌడీలు ఆ మత్తులో ఫోన్ ఎత్తుతారు. "హలో! హారిక నువ్వేనా? ఎక్కడున్నావు?" అని ఆనందంతో కాస్త టెన్షన్‌గా మాట్లాడతాడు. "ఎవర్రా నువ్వు?" "ఓహ్! ఆ అమ్మాయి పేరు హారికనా? చాలా బావుందిరా ఆ అమ్మాయి. ఇప్పుడు మేము రేప్ చేయాలని డిసైడ్ అయ్యాం. మా పని పూర్తయ్యాక సేఫ్‌గా బస్ స్టాండ్‌లో వదిలేస్తాం. అప్పుడు వచ్చి తీసుకెళ్ళు" అని తాగిన మత్తులో వాగి ఫోన్ కట్ చేస్తాడు ఆ రౌడీ. మళ్ళీ హర్ష ఎన్ని సార్లు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి చెప్తాడు వాడు. వాళ్ళు ఆ నంబర్‌ని వెంటనే ట్రాక్ చేస్తారు. ఆ నంబర్ లొకేషన్ మన ఊర్లోనే ఒక పాత ఫ్యాక్టరీలో ఉన్నట్టు చూపిస్తుంది అని చెప్తారు. ఇక వెంటనే పోలీసులు హర్ష తిరిగి తిరిగి ఆ ఫ్యాక్టరీని కనిపెట్టి అక్కడికి వస్తారు. అప్పుడే ఆ అమ్మాయిని రౌడీలు రేప్ చేయడానికి ఫోర్స్ చేస్తుంటే అక్కడికి పోలీసులు హర్ష వచ్చి వాళ్ళని చితక్కొడతారు. వాళ్ళని స్టేషన్‌కి తీసుకెళ్తారు. ఇక హర్ష హారికను చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇద్దరూ ఆ ఎమోషన్‌లో హగ్ చేసుకుంటారు. హర్ష హారికను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక వాళ్ళ నాన్న కూడా ఏమీ అనలేక వాళ్ళ పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. విషయం తెలుసుకున్న హారిక వాళ్ళ అమ్మా, నాన్నలు కూడా ఈ పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు. హర్ష వాళ్ళ అక్క కూడా దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుంటూ వాళ్ళ పెళ్లి జరిపిస్తుంది. ఇక హర్ష కూడా ఎగ్జామ్స్‌లో పాస్ అవుతాడు. తర్వాత ఒక మంచి జాబ్ చూసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతాడు. ఇంతటితో ఈ కథ సమాప్తమవుతుంది. ఇంతసేపు ఈ కథను విన్నందుకు ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.